బైబిల్ ఒరిజినల్ గా ఎన్ని భాషల్లో రాయబడింది? 3 భాషల్లో రాయబడింది. ఒకటి హిబ్రూ భాష. ఇది యూదులు మాట్లాడే భాష, యూదా భాష. పాత నిబంధనలో కొన్ని అధ్యాయాలు తప్పితే మిగిలిన పాత నిబంధన మొత్తము ఈ హిబ్రూ భాషలోనే రాయబడింది. రెండవది అరామీ భాష. ఇది కొంచెం వాడుక భాష లాంటిది. యూదులు బబులోనికి చెరగా లేకపోతే బానిసలుగా వెళ్ళక ముందు వరకు హెబ్రీ భాషలోనే ప్రొఫెషనల్ గానే మాట్లాడేవారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ వాడుక భాష, ఈ అరామీ భాష వాళ్ళకి అలవాటు అయింది. అది అలాగే కంటిన్యూ అవుతూ వచ్చింది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భాషలోనే మాట్లాడేవారు. తలితాకుమి, సిలువు పైన ఏలి ఏలి నామ సబత్కాని అనే ఈ మాటలు అరామీ భాషలోనే. పాత నిబంధన గ్రంథంలో ఎజ్రా 4వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు, దానియేలు 2వ అధ్యాయము 7వ అధ్యాయము, ఈ అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో అది అరామీ భాషలోనే రాయబడింది. మూడవది గ్రీక్ భాష. కొత్త నిబంధన మొత్తము గ్రీక్ భాషలోనే రాయబడింది. ఇప్పుడు మనకి ఇంగ్లీష్ ఎలాగైతే ఇంటర్నేషనల్ వైడ్ లాంగ్వేజ్ గా ఉందో, అప్పుడు గ్రీక్ భాష అలా ఉండేది. సో 1వ శతాబ్దంలోనే కొత్త నిబంధన మొత్తం గ్రీక్ లాంగ్వేజ్ లో రాయబడింది. ఈ 3 భాషల్లో బైబిల్ ఒరిజినల్ గా రాయబడింది. తర్వాత మిగతా భాషలకి ట్రాన్స్లేట్ చేయబడింది. ఇప్పుడు బైబిల్ ప్రపంచవ్యాప్తంగా 3600 భాషలకు పైగా ట్రాన్స్లేట్ చేయబడింది. బైబిల్ ఈస్ ద మోస్ట్ ట్రాన్స్లేటెడ్ బుక్ ఇన్ ద హిస్టరీ. This is day 5 of Faith Facts. Follow for more content, like it and share the word of God.